స్తోత్రాలు. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మల వారధన యోధా సింహం వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు నిండరగా మనలను, మన కుటుంబాలను, మనం చేసినట్టు చేతి వృత్తులు, ఉద్యోగాలు, పరిచర్యను దీవించి ఆశీర్వదించగాక. అందరూ నాతో ఆమేనండి. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈరోజు చాలా ప్రత్యేకమైన ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఎన్నో సంవత్సరాల నుంచి మేము వింటూనే ఉంటున్నాం వాక్యాన్ని. మాకు తెలుసులే అనుకునే వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్. ఇది అసలు ఏమీ తెలియదని అన్నవాళ్ళు, మాకు తెలియదని అనుకున్న వాళ్ళు కూడా ఇది ఒక బంపర్ ఆఫర్. దేవుని వాక్యము ఎన్ని సంవత్సరాలైనా అది సజీవమైనది. ఎందుకంటే వాక్యము మనం అందరినీ బ్రతికిస్తుంది కాబట్టి నిత్యము మన జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనకి కలిగి చేస్తుంది. ఈ వాక్యము చాలా బలమైనది, సజీవమైనది. దీన్ని గుర్తించి ఈ వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కరు కూడా ధన్యులే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎన్ని విషయాలు? 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ప్రపంచమంతా కూడా ఈ 3 విషయాలు మనుష్య జీవితాల్లో ఏలుబడి చేసి అతలకోతలను చేసేస్తా ఉంది. మనిషిగా జీవించడానికి సరైన పరిస్థితిలో మనల్ని అధోగతి చేసేస్తూ ఉంది. ఈ మాటలు మనల్ని కలవరపెట్టేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ యొక్క జాతిలో ప్రతి కుటుంబంలో ఏలుబడి చేస్తున్నటువంటి 3 విషయాలు ప్రపంచాన్ని చాలా తలక్రిందులు చేసేస్తూ ఉంది. ప్రపంచాన్ని చాలా తలక్రిందులు చేస్తున్నప్పుడు మానవ స్వభావంతో కలిగినట్టు వ్యక్తులు ఏ పరిస్థితిలో ఉంటారనేది ఆలోచన చేస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లో, దుర్దినాల్లో, చివరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాన్ని ఎవరు గమనించకుండా మన జీవితాలు ఏవైతే మనం ఏలుబడి చేస్తున్నామో వాటిని మనము గుర్తించకుండా మన ఇష్టానుసారమైన మాటలు, మన ఇష్టానుసారమైన ప్రవర్తిస్తూ ఉన్నాం. అందును బట్టి మన జీవితాలు ఏమైపోతున్నాయి అంటే అధోగతమైపో పరిస్థితి చేస్తూ ఉంది. భర్తకి పడితే భార్యకి పడట్లేదు, భార్యకి పడితే భర్తకి పడట్లేదు. కుటుంబ పరిస్థితులను ఏమాత్రము కూడా సమాధానం లేని పరిస్థితులకు తీసుకొస్తా ఉంది. ఎవరైనా గుర్తిస్తున్నారా అంటే ఎవరు గుర్తించట్లేదు. ప్రియులారా, గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు భక్తులు కొంతమంది దానికి గురైపోయి పతనమైపోయిన పరిస్థితులు, దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి మనం ఈ విషయాలను మనం గమనించి ఆయన రాకడలో మనం అందరము కూడా జాగ్రత్త కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి ఆయన రాకడలో మనం కనిపెట్టుకున్నట్లయితే నిత్యము ఆయన రాజ్యాన్ని పొందుకోవటానికి అవకాశము కలుగుతుంది. ప్రియులారా, మానవ యొక్క ప్రయాసం ఏంటి తెలుసా? ఈ లోకంలో మనం అనుకుంటూ ఉన్నాము ఉద్యోగం, సంపాదన, ఇంకా పొలాలు సంపాదించుకోవటం, స్థలాలు సంపాదించుకోవటం, బిల్డింగ్లు సంపాదించుకోవటం, ఇంకా ఎన్నో 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 ప్రయత్నాలు, ప్రయాసపడుతూ ఉన్నారు.
అసలు మన ప్రయాసం ఏంటో మనకందరికీ తెలిసి కొంత తెలియక పిల్లల మనకి ఉచితంగా వచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకుంటున్నాం. ఉచితంగా వచ్చినట్టు గొప్ప ఆఫర్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ లోకంలో మనకి ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుంటే మీకు ఆఫర్ అంటే ఏం చేస్తారు చెప్పండి? బాబా ఏమి అసలుకి ఉన్న పరంగా బయలుదేరిపోతారన్నమాట షాపింగ్ చేయడానికి కదా. ఆఫర్ ఉందంటే ఉన్న పరంగా ఏం చేస్తారు? అది స్నానం చేస్తారా లేదో నాకు తెలియదు, కానీ ఉన్న పరంగా రెడీ అయిపోయి షాపింగ్ చేసేస్తూ ఉంటారు. దేనికోసం? ఒక ఆఫర్ కోసం. ఆత్మీయ విషయంలో కూడా దేవుడు మనకు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఉచితంగా మనకు ఆఫర్ ఇచ్చాడు. మానవ జాతి కూడా ప్రయాసపడుతున్నారు, ఆయాసపడిపోతున్నారు, శాపంతో కొట్టిమిట్టలాడుతున్నారు, పాపంతో కొట్టిమిట్టలాడుతున్నారు. పాపం శాపం నుంచి విడిపించాలని చెప్పి పరమ నుండి భూమికి దిగి వచ్చి తను తగ్గించుకొని మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి ఇచ్చిన గొప్ప ఆఫర్ని పోగొట్టుకుంటున్నాం. ఎలా పోగొట్టుకుంటున్నామంటే ప్రపంచంలో ఏలుబడి చేస్తున్న 3 విషయాలకి మనం పడిపోతున్నాం. ప్రపంచంలో ఏలుబడి చేస్తున్నంత, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నంటే 3 విషయాలు. ఏంటా 3 విషయాలు? ఏంటయ్యా 3 విషయాలంటే శరీరాశ, నేత్రాశ, జీవితము. ఈ 3 విషయాలు కూడా మనుషుల్ని ఏలుబడి చేసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించుకోకుండా చేస్తూ ఉంది. దేవుని సన్నిధికి రానికుండా చేస్తూ ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందనీయకుండా చేస్తూ ఉంది. దేవుని యొక్క రక్షణను పొందనీయకుండా చేస్తూ ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి ఆకిత్యను పొందనీయకుండా చేస్తున్న ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు తంబు మనుషులను నతోకతులుగా చేసి మనుషులను సమితం లేకోకుండా, శాంతి లేకోకుండా, సమాధానం లేకోకుండా ఇష్టానుసారమైన బ్రతుకునీయటానికి మనుషులను ఏలుబడి చేసి దేవునికి దూరమైపోయే పరిస్థితి తీసుకొస్తా ఉంది. ఎవరన్నా గుర్తిస్తున్నారా? చెప్పండి, గుర్తిస్తున్నారా? ఈ లోకంలో రక్త సంబంధులోనే ఏం జరుగుతూ ఉంది? ఒకరి మీద ఒకరు సనుక్కోవటం, గొనుక్కోవటం, ఇదే జరిగిపోతా ఉంది. కేవలం శరీరాశ, కేవలం నేత్రాశ, కేవలం జీవపు డబ్బు కుటుంబాల్లో ఏలుబడి చేసి అన్నదమ్ములకి, అన్న చెల్లెలకి, తల్లి తండ్రులకి, కొడుకులకి, తండ్రులకి ఏ మాత్రము సంబంధం లేకోకుండా చేస్తున్న ఈ భయంకరమైన ఈ 3 విషయాలు సంబంధం లేకుండా చేస్తా ఉంది. ఏ అధికారం ఉంది అది చేస్తున్నది, ఏ అధికారముతో అది ఏలుబడి చేస్తుంది, ఎవరు అధికారం ఇస్తే ఏలుబడి చేస్తుంది. ఎవరు ఇవ్వట్లేదు, మనమే దానికి లోబడిపోతున్నాం. చెప్పండి ఏంటంట? సిరికిను దాసునికి ఏమాత్రము కూడా, సిరికిని దేవునికి దాసులు కానీ అట ఎవరు ఉంటారా? నాకు డబ్బు కావాలి, దేవుడు కావాలంటే ఎవరు కుదిరిద్దా? ఈ లోకంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, అమ్మా డబ్బు కావాలి, దేవుడు కావాలి, అవ్వ కావాలి, బొవ్వ కావాలి, నాన్న కావాలి, తల్లిదండ్రులు కావాలి, దేవుడు కావాలి. మంచిదే, కాదనట్లేదు. కానీ సిరికి దేవుడికి దాసులు కానీ అని దాన్ని ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి కుటుంబాలు ఏలుబడి చేస్తున్న, ప్రజల్లో ఏలుబడి చేస్తున్నట్టు ఒక భయంకరమైన విపత్తులను ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేయండి. ఎవరన్నా ఆలోచన చేస్తున్నారా? ఎవరు ఆలోచన చేయట్లేదు. కుటుంబాలు ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఈ పరిస్థితి ఇలా జరుగుతుందని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? తల్లి గాని ఆలోచిస్తుందా? తండ్రి గాని ఆలోచిస్తున్నారా?
రక్త సంబంధులు ఎవరైనా ఆలోచిస్తున్నారో చెప్పండి. సంఘం ఆలోచిస్తుందా? ఆత్మీయులు ఆలోచిస్తున్నారా? ఏ మాత్రము కూడా ఆలోచన చేసే పరిస్థితి కనబడట్లేదు. ప్రేమల దేవుని బిడ్డలను గమనించినట్లయితే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబు ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవియే, దేవుని నుండి పుట్టినవి కాదు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబాల్లో తల్లిదండ్రులు చెప్తారా? చెప్పండి. మంచి చెప్తారు కానీ చెడు చెప్తారా? అరే చూసిందల్లా మందేరా ఇది తీసుకురారని చెప్తారా తల్లిదండ్రులు? ఏమాత్రం కూడా చెప్పరు. అట్లాగే మన ఆత్మీయ తండ్రి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తండ్రి నుంచి పుట్టినవి కావు ఇవి. చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక త్వరగా చదివినట్లయితే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 2వ అధ్యాయం యోహాను రాసినట్టు మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్నపిల్లలారా, మీ తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆనందించి మీరు ఆది నుండి ఉన్నారని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. ఏమని? ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మీలో ఉండదు. చూడండి ఏమని అంటున్నాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మీలో ఉండదు. దేన్ని ప్రేమిస్తే? లోకాన్ని ప్రేమిస్తే. లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థమైనవి. లోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థమైనవి. లోకంలో ఉన్న ప్రేమలన్నీ వ్యర్థం. ఆ ప్రేమలు ఏంటి చెప్పండి? ఏమని దేని కొరకు ప్రేమిస్తారు? అన్నం కొరకు ప్రేమిస్తున్నారు, డబ్బు కొరకు ప్రేమిస్తున్నారు, హోదా కొరకు ప్రేమిస్తున్నారు, స్వార్థం కొరకు ప్రేమిస్తున్నారు కదా. ఈ ప్రేమ అనేది వ్యర్థమని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. లోకంలో ఉన్నా కానీ లోకంలో ఉన్న వాటి మీద ఏ మాత్రము కూడా మనము ప్రేమించకూడదు. ఒకవేళ మనము ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ మీలో ఏమాత్రము ఉండదు. లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఎలా ఉంటుంది చెప్పండి? నేను దేవుని ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు అంటే ఇష్టం, నేను మందిరానికి వెళ్తాను ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కదా. ఇలా ఎన్నో మాటలు నువ్వు చెప్పి దేవుని ఎలా మోసం చేయగలుగుతావు? సమాజంలో నువ్వు అదే మాట చెబుతున్నావు, సంఘంలో అదే సాక్ష్యం చెబుతున్నావు. తీరా చూస్తే నీ మనసులో ఏముంది? లోకములో ఉన్న వాటిని ప్రేమించడానికి నేత్రాశ, శరీరాశ, జీవ డబ్బు నీలో ఏలుబడి చేస్తుందే. నీలో ఏలుబడి చేస్తున్నట్టు ఈ 3 విషయాల్లో నేను దేవుడిని ప్రేమిస్తున్నానంటే దేవుని ప్రేమ నీలో ఎలా ఉంటుంది? ఎలా నిలిచింది నీలో దేవుని ప్రేమ చెప్పండి? దేవుని ప్రేమ నీలో ఉండదు. లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తే కనుక దేవుని ప్రేమ నీలో ఉండటం అసంభవం. నువ్వు దేవుని విషయంలో నువ్వు ప్రేమించాలన్నా ప్రేమించలేవు, ఆదరించాలన్నా ఆదరించలేవు, ఏ మాత్రం కూడా నువ్వు సహాయం చేయాలన్న సహాయం చేయలేవు. నువ్వు నీ మనసు రాదు, నీ మనసు కఠినమైపోద్ది.
నేను రక్షణ పొందుకున్నాను, నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థనకి వెళ్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను బైబిల్ చదువుతాను, నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను. కానీ తీరా చూస్తే నా మనసులో శరీరాశ ఉంది, జీవడం ఉంది, నేత్రాశ ఉంది, ఇవన్నీ ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఇక దేవుడి ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు బైబిల్ ఎలా చదువుతావు, వాక్యాన్ని ఎలా చదవగలుగుతావు, నువ్వు మందిరానికి ఎలా వెళ్ళగలుగుతున్నావు, ఉపవాసం ఎలా ఉండగలుగుతున్నావు? ఈ 3 విషయాలు నీలో ఏలుబడి చేస్తున్నది నీకు సమాధానం లేకుండా చేస్తుంది. ఉపవాసం ఎలా ఉండగలుగుతున్నావు చెప్పండి? నేను ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థన దేవునికి మొదలుపెట్టుకుంటాను. ఇవన్నీ కూడా ఏంటి అంటే కొన్ని మాట చెప్పడం వరకే కానీ క్రియ అనేది ఉండదు. అందుకని ప్రభు ఈ మాటలు తెలియపరుస్తున్నారు. దేవుని ప్రేమ అంట ఏమాత్రం కూడా ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, ఇంకా నేత్రాశ, జీవపు తంపు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాన్ని ఆశయను గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎవరు చెప్పాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎవరు? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎవరయ్యా అంటే నేత్రాశ, శరీరాశ, జీవుడమును జయించిన వాడు మాత్రమే దేవుని చిత్తాన్ని చిత్త ప్రకారంగా జీవిస్తాడు. అది నిరంతరం నిలిచి ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రిక మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనమా చూడండి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అంటున్నాడు, ఆత్మను అనుసరించి నడుచుకునండి, అప్పుడు మీరు శరీరచ్ఛను నెరవేర్చుతారు. ఏంటంట? ఆత్మానుసారముగా మీరు జీవించినప్పుడు శరీరచ్ఛను మీరు జయిస్తారు. ఆత్మానుసారంగా మీరు ఎప్పుడు నడుచుకుంటారు? దేవుని ప్రేమ మీలో నిలుచున్నప్పుడు. అంటే లోకమున్న వాటిని మీరు ప్రేమించుకోకుండా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్న, ఆత్మానుసారంగా నడుచుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ నేత్రాశ, శరీరాశ, జీవుడము ఇవన్నీ కూడా జయించడానికి అవకాశాలు. చదవండి ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. చాలా ప్రముఖమైన విషయాలు ఉన్నాయి. దాన్ని మనం గుర్తించలేకపోవటం వల్ల ఈ లోకంలో మనం పడిపోతూ ఉన్నాం. నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచు ఇక ఒకదాని మీద ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయక నిశ్చయించుతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యము స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయవారు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకోనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇవన్నీ మనం మానుకోవాలి. దాదాపు ఎన్నో 18 రకాల అపవిత్రమైన పదాలు ఇక్కడ ఉన్నాయి మనకి. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని ఎంత మాత్రము కూడా స్వతంత్రించుకున్నారు. శరీరాన్ని మనము జయించాలి.
కదా. శరీరంలో ఉన్నట్టు యొక్క ఏంటి అంటే క్రోధములు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, ఇంకా అసూయలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి తెలుసా? గర్వము, అతిశయం, ఇవన్నీ కూడా మనలో శరీర విషయాలన్నీ కూడా ఏమైనా ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఏలుబడి చేసి ఏం చేస్తామని చెప్పండి, మనుషులని మనశ్శాంతి లేకోకుండా, శాంతి సమాధానం లేకోకుండా మనుషులను అతవకోతలుగా కలవర పెట్టించి నడిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే శరీరం మనం జయించాలి. శరీరంలో ఉన్న కోరికలని కూడా మనం జయించాలి. మనం ఎప్పుడైతే జయిస్తామో దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు మన జీవితంలో కక్షలు, కాపండ్యాలు ఎందుకు? మనకి సమాధానంతో మనం జీవించినప్పుడు అన్ని సమాధానంతోనే నడుచుకుంటాను మనం వెళ్తానికి అవకాశం ఉంటుంది. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుని సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవునికి సహవాసాన్ని కోల్పోతూ ఉన్నాం, దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైన రక్షణని కోల్పోతూ ఉన్నాం. కారణం ఏంటి అంటే శరీరం. ఈ శరీరాన్ని మనం జయించినప్పుడు దేవుడు మనకి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే శక్తి మనకి ఇస్తాడు. కాబట్టి శరీరాన్ని మనం జయించాలి. రెండోది ఏంటి చెప్పండి? నేత్రాశ. రెండోది ఏంటిది? నేత్రాశ. నేత్రాశ అంటే ఏంటి? చూసిందల్లా నాకు కావాలి, చూసిందల్లా నాకు కావాలి. ఇక అది పట్టుకుంటూ ఉంటారనమాట. దానివల్ల మనకి కలిగే లాభం ఏమన్నా ఉందా? ఏమాత్రం కూడా లేదు. లాభం కాక నష్టమే చేకూర్చింది తప్ప లాభం ఏమాత్రము కూడా ఉండదు. ఇది దేవుని బిడ్డలకి ఏదో మాత్రమైన తగిలిదా చెప్పు? చూసిందల్లా నాకు కావాలంటావు, ఈగిపోతే ఏదో చేసేస్తావు, ఏదో మనం నీ మనసుకు నువ్వే అనుకుంటూ ఉంటావు. తన కోపమే తనకు శత్రువు అన్నారా లేదా? తన కోపమే తనకి శత్రువు. నువ్వే కోపడితే నీకు శత్రువు ఎవరు ఉంటాడు? ఎదుటోడు ఎవరు శత్రువు ఉన్నాడు? నీకు నువ్వే శత్రువు అయిపోతావు. నేత్రాశ అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఆదిలో మనం చూసినట్లయితే చూడటానికి రమ్యముగా ఉందంట, కాయ చాలా అందంగా ఉందంట. దానిని ఉద్యమ అని చెప్పి సాతాను గారు ఏం చేసేది చెప్పండి? చాలా రమ్యంగా అందంగా చూపించేసరికి దాని సాతాను గారి మాటలు విని ఆ పండును కోసుకొని తినటం మొదలుపెట్టింది. ఏమైంది? చూడటానికి రమ్యముగా అందంగా ఉందా కదా అని చెప్పేసి కోసుకొని తిన్నావే, కోసుకొని తినటం వల్ల వచ్చిన లాభం ఏమైనా ఉందా? నష్టం వచ్చిందా? భయంకరమైన నష్టానికి సమకూర్చుకున్నాము. లాభం ఎవరైనా సమకూర్చుకుంటారు, కానీ ఏం చేసింది? నష్టం సమకూర్చుకుంది. ఏంటా నష్టం? చాలా భయంకరమైన పరిస్థితి. నీవు ఏం చేసేది చెప్పండి? ఒక భయంకరమైన పరిస్థితి. ఆమె మీదకి వచ్చిన శాపం అంతా ఇంత కాదు. ఏమండి? ఆదాముకి ఇచ్చేసాడు, ఆవుకి ఇచ్చేది ఆవుకి ఇచ్చేసాడు. నువ్వు బ్రతుకు తినాలని ఏం జరిగిందంట? నువ్వు కష్టపడి ప్రసవ వేదన పడి పిల్లలకు అంటావన్నమాట. నువ్వు దుక్కు తిని రాయి రప్ప అంతా కూడా దుక్కు తినుకొని ఆ ఫలాలు తింటావని చెప్పేసి నువ్వు మన్నుతో తిన్నావు, మన్నుతోని పారుతావు, మన్నుతోని ఇది అయిపోతావు అని చెప్పి ఇలాగ రకరకాల శాపాలు వారి మీదకి తెచ్చిపెట్టుకున్నారు. ఈరోజు మానవ జాతి కూడా పిల్లల దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకోకుండా, చిత్త ప్రకారంగా నడుచుకోకుండా, లోబడే మనసు రాకోకుండా మీ ఇష్టమైన బ్రతుకుతూ కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతే ఆ శాపం మీరే సమకూర్చుకున్నట్టే కానీ ఎవరో తెచ్చిపెట్టింది కాదని. ప్రియులారా, ఆకాను తన జీవితంలో చూసి ఆశించాడు. అక్కడున్న చూసిందంతా కూడా ఏం చేశాడు చెప్పండి? అక్కడ బంగారము, వెండి, డబ్బు వాటినన్నిటిని చూసి ఆశించాడు. ఆకాను చూసి ఆశించడం వల్ల వచ్చిన లాభం ఉందా? నష్టం ఉందా? నష్టం చేకూర్చుకున్నాడు. ఏంటి అంటే భయంకరమైన శాపం, అతని మరణము తెచ్చిపెట్టుకున్నాడు.
ఏం తెచ్చిపెట్టుకున్నాడు? మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. నేత్రాశ అంత భయంకరమైన పరిస్థితి. దావీదు తన జీవితంలో చూడరాని దృశ్యాన్ని చూసి ఏం చేశాడు చెప్పండి? భయంకరమైన పరిస్థితి. దేవునికి విరోధమైపోయాడు, దేవునికి దూరమైపోయిన పరిస్థితి. చూడరాని దృశ్యాన్ని చూసి ఏం చేశాడు? సమకూర్చుకున్నాడు అన్నమాట శాపాన్ని. నేత్రాశ అనేది అంత భయంకరమైన పరిస్థితి. సో కాబట్టి నేత్రాశ నుంచి మనం జయించాలి అంటే తండ్రి చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి. మూడోది జీవపు డబ్బు. ఈ లోకంలో పరపతలు, హోదాలు, తినటానికి కావలసిన అంటే సమకూర్చుకోవటం, అవసరమైతే వాడిని కొట్టి వీడిని అన్యాయం చేసి వాడిని అన్యాయం చేసి సమకూర్చుకోవటం అది న్యాయమా? చెప్పండి. ఏమాత్రం కూడా న్యాయం కాదది. జీవపు డబ్బు కూడా చాలా భయంకరమైన పరిస్థితి. ప్రియులారా, బైబిల్లో మనం ఆలోచన చేస్తే ధనవంతుడు తన జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి కదని చెప్పి విరవీగి ఏం చేశాడు చెప్పండి? తను ఇష్టమైన బ్రతికాడు. చివరికి ఏమైపోయింది? భయంకరమైన వేదనకరమైన స్థితిలో ఉండి కేకలు వేస్తామన్నాడు. అటువంటి భయంకరమైన పరిస్థితి మనకు అంత అవసరమా? కక్షలు కాపాడేలా మనకు అవసరమా? చూసిన దాన్ని మనం ఆశించి పాపాన్ని కోరపెట్టుకోవటం అంత అవసరమా? తండ్రి చిత్త ప్రకారంగా మనం ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, తండ్రి ప్రేమ మనలో నిలుచున్నప్పుడు తన నిత్య రాజ్యం మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే తండ్రి చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి. తండ్రి ప్రకారంగా నడుచుకునే ప్రకారం ఏంటయ్యా అంటే, లోకములో ఉన్న వాటిని ఏమాత్రము కూడా ప్రేమించకండి. ప్రేమ గుడ్డిది. నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంది. ఆయన మన నిజమైన స్నేహితుడు, మన తండ్రి, మన గురువు, మన సమస్తము దేవుడై ఉన్నాడు. మన కుటుంబానికి, మన సంఘానికి, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆయనే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు, సర్వశక్తిమంతుడైన దేవుడైన. మన జీవితంలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బుని మనం ఎప్పుడైతే జయిస్తామో ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి అవకాశము ఉంటుంది. అటువంటి కృప మన అందరిలో కూడా కలిగి నడిపించదుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి యేసయ్యా, ఈ ఘనమైన